మార్కు సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మీకు ఇవ్వనటువంటి 86,400 ఇది ఒక మనీ బ్యాంక్, ఒక డిపాజిట్ చేయబడింది. ఈ రోజున భగవంతుడు నీకు ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. అంటే పేతురు రాసిన పత్రికలో మనకు చెప్తాడు, ఆయన అడుగుజాడులు అన్నాడు. అంటే ఆయనే మనకు రోల్ మోడల్. ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి అయిన తర్వాత బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రభువారు ఏం చేసినటువంటి పని? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెతుకుట, ప్రార్థన అంటే వెతుకుట, జవాబు కోసం వేచి చూచుట. మనం ఆయన సన్నిధిలో వెతుక్కుని తీసుకున్నాడు. భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఏమన్నదమ్మా? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ప్రభు అని తెలియలేదు, తోటమని అనుకుంటూ ఉంది. అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఎక్కడ ఉంచారో చెప్తావా? నేను ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది. భగవంతుని మనం వెతికేవారిగా ఉండాలండి. నేను మరలా చెప్తున్నాను, ఆయన ఉండుట ఆశీర్వాదకరం. ఆయన ఉండటం ప్రభువుని కోరుకోవడం, ప్రభు మనతో ఉండడం. అడిగితే ప్రభువుని ఆశీర్వాదకరంగా అడగాలండి. నువ్వు నాతో రా ప్రభు, ఆయన ఉండుట ఆశీర్వాదకరం. ఈ రోజున మనకి ఇవ్వనటువంటి సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో, ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో ఆలోచన చేస్తే, భగవంతుడు మనతో ఉంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు. దేనికోసం నీ వెతుకులాట, దేనికోసం నీ ప్రాగులాట, ఫలానా చోటకి వెళ్ళాలి, అక్కడ కొంత వ్యాపారం చేయాలి, ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, తర్వాత వెనక్కి రావాలి, వచ్చి సంతోషంగా గడపాలని నువ్వు అనుకుంటున్నావు. తర్వాత జరగవలసింది అయిపోతుంది, సమయం అయిపోతుంది. అందుకే భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, యేసు అంటున్న, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఈ రోజున మన ప్రశ్న, భగవంతుడు మన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దేనికోసం పరితాపం చెందుతున్నావు, దేన్ని వెతుకుతున్నావు అని ప్రభువారు అడుగుతున్నాడు. కీర్తన 63 1 నుంచి 5లో మనం చూస్తే అంటాడు భక్తుడు, వేకునే నిన్ను వెతుకుతున్నాం. ఎవరిని వెతుకుతున్నాడు? ప్రభువుని వెతుకుతున్నాడు. వేకునే నిన్ను వెతుకుతాను ప్రభువా, పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నీ కోసం వెతుకుతున్నాను. మీరు చూడండి, కీర్తన 5:3 అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఏమన్నాడమ్మా? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకుని కాచుకొని ఉండును. వేచి చూడడం, వెదకడం. ఆయన మనకి, నువ్వు ఆయన్ని సంపాదించుకుంటే, ఆయన ఇష్టంగా సంపాదించుకుంటే సమస్యలు రాకుండా ఉండవండి. ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఆ సముద్రంలో ఆ నావులో ఆయన ఉన్నాడు. ఆ నావులో ఉన్నప్పుడు కూడా ఆ గాలి తుఫాను వచ్చినట్టుగా చూస్తాం. ఆ నావులో ఆయన అరమర పడుకుని ఉన్నాడు, అప్పుడు కూడా తుఫాను వచ్చింది, అప్పుడు కూడా సమస్యలు వచ్చాయి. ప్రభువారు చెప్పే మాట ఏంటి తెలుసా? ఈ నా మాట చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కొట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. ఆ ఇంటి మీద కూడా తుఫాను వచ్చిందమ్మా, ఆ ఇంటి మీదకి వరద వచ్చింది, ఆ ఇంటి మీదకి గాలి వచ్చింది, విసిరి గట్టిగా కొడుతున్నాయి. ఒకటి కాదండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక సమస్య తర్వాత ఒకటి, ఇలాగన సమస్యలతో నా కొట్టబడుతూ ఉంది, ఊగుతూ ఉంది, మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ ఇల్లు బండ మీద కట్టబడెను. ఆ పునాది ఎక్కడుందమ్మా? బండ మీద దాని పునాది ఉండను కనుక అది పడలేదు అని వ్రాయబడింది. ఇంకొక ఇల్లు గురించి చెప్తున్నాడు భగవంతుడు, ఇదిగో ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఆ ఇంటికి అది కూడా సుందరంగానే ఉందండి. ఆ ఇంటి మీదకి, ఈ ఇంటి మీదకి వచ్చినట్టు ఆ ఇంటి మీదకి జ్వరం వచ్చింది, ఆ ఇంటి మీదకి బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అప్పులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ ఇల్లు కూలేదు అని వ్రాయబడింది. అంటూ కింద ఒక మాట వ్రాయబడి, దాని పాటు గొప్పది అని వ్రాయబడి, దానికి పడిపోయినటువంటి స్థితిని వర్ణించలేం, అంతగా కూలబడిన అని వ్రాయబడింది. ఈ రోజున మనకు దేన్ని వెతుకుతా, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు,
దేనిని వెతుకుచున్నావు అంటాడు. సామెతలు చాలా గొప్ప అధ్యాయం అండి. సామెతలు 8వ అధ్యాయం మీరు చూసి ఎంత అద్భుతంగా ఉంటుందో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను అని వ్రాయబడి ఉంది. ఏమమ్మా? నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. 18వ వచనంలో చెప్తారు కదా, ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి అంటున్నాడు భగవంతుడు. చూడండి ఎంత మంచి మాట. ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి అంటూ అన్నాడు. మేలిమి బంగారు కంటెనం, అపరంజి కంటెనం, నా వలన కలుగు ఫలము మంచిది అన్నాడు. కింద ఇంకొక మాట చెప్తాడు, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అంటూ ఉన్నాడు. పెట్టుబడి చూడండి, భగవంతుని దగ్గర ఆయన సంపాదించుకునే పెట్టుబడి మనం పెట్టాలి. అంటే దీనికి ఆసక్తే, పెట్టుబడి ఇంకేమీ లేదు. ఆయన మీద ఆశే, ఆయన అంటే ఇష్టమే. మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం, వాక్యంతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం, ప్రార్థనతో ఎంత. అలాగనే మన ముఖాలు నల్లగున్నా పర్వాలేదు, షైనిగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, బాధ లేకుండా శుభ్రంగా గొరకపట్టి పడుకోవచ్చు, హ్యాపీగా ఏ చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఆసక్తి అంతా ప్రభు మీద ఉండాలి, ప్రార్థన మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి. ఆయన్ని సంపాదించుకునే విధంగా ప్రభువా నువ్వు ఉండాలి తండ్రి. ఏమంటాం మనం? ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఏమొద్దు ప్రభా, నీవు నాకుంటే లోకములు ఏది నాకొద్దు. కాదండి, ఒకవేళ హృదయం కృషించిన, శరీరం కుళ్ళిపోయినా, నాయన నిత్యము నీవు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావని అంటాడు. అందుకే భక్తుడు ఆకాశం ముందు నువ్వు తప్ప, నువ్వు పక్కన ఉండు, మిగిలిన నువ్వు పక్కన పెట్టుకో, నీవే కావాలి ప్రభా. ఏమన్నాడు తెలుసా? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నీ యొద్ద ఉన్నాయి తండ్రి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను, నా వలన వచ్చు కలుగు ఫలం మంచిది అంటాడు. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అన్నాడు భగవంతుడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనం ఈ సమయం అనేది భగవంతుడు ఇచ్చేటటువంటి వరం, దయాదక్షిణ్యం, ఆయన దానం. ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే 24 గంటలు అనగా సుమారు 86,400 సెకండ్ల సమయాన్ని ఏ విధంగా మన సద్వినియోగం చేసుకుంటున్నామో మనంతరం స్వపరీక్ష చేసుకోవాలి. అక్కడ మీరు మరలా వచ్చే వారం మీరు విశ్వాసి, నీవు విమర్శ చేసుకో. ఆ పాట ప్రతి చరణం వినండి. కొద్దిగా 7 రోజులు ఒక్కసారైనా వింటే మీరు ఇక్కడ కలిసి పాడడానికి అవకాశం దొరుకుతుంది. అందులో ఉన్నటువంటి చరణాల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మీరు గ్రహించాలని నా యొక్క విజ్ఞప్తి. 2 పేతురు 3:9 చూద్దాం. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరిచ్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏమన్నాడమ్మా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని, ఎవడు నశించవలనని ఇచ్చయింపు అంటే ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని కోరచ్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోనట, పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రంతో లయమైపోనట, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయట. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు లయమైపోనట్టు, పంచభూతముల మహావ్యాండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవాలి. ఇంటికెళ్ళి చదవండి మాట కింద ఏమని వ్రాయబడిన ఆ మాట కోసం నేను చదివిస్తాను. ఏమన్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో. అమ్మ ఇందాక నెహెమ్యా గారి వాక్యం చెప్తూ చివరి చాలా స్ట్రెస్ చేశాడు ఆ మాట. ఏంటిది? యథార్థత. నువ్వు నిజం ఒప్పుకోవాలి భగవంతుని దగ్గర. మనుషుల దగ్గర నిజం ఒప్పుకుంటే హేళన చేస్తారు, దాన్ని బలహీనతగా తీసుకుని నిన్ను వారు ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలి అక్కడ బ్లాక్మెయిల్ చేస్తారు. అందుకే భగవంతుని దగ్గర నువ్వు యథార్థంగా ఒప్పుకోవాలని
భగవంతుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు భగవంతుని దగ్గర యథార్థతగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఏమన్నాడు ఇక్కడ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని. ఏం చేయాలమ్మా మనం ఇప్పుడు? ఏం చేయమన్నాడు? ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేనికోసం? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి. మరి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘమ మరల రాకముందే అన్నాడు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావల కాయవారు వణుకుదురు అంటూ చాలా సంగతులు అక్కడ చెప్తాడు. తర్వాత చివరిగా ఒక మాట ఏం చెప్తాడంటే 13వ వచనంలో చూడండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం, ఇదే రిజల్ట్ చెప్తున్నాడు భగవంతుడు. ఏం చెప్తున్నాడు? ఇదే రిజల్ట్, ఇదే మార్క్స్ ఫైనల్ గా. ఏం చెప్తున్నాడమ్మా? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి అంటూ చివరికి ఒక మాట చెప్తాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చుకును అన్నాడు. అంటే జాగ్రత్తగా, ఇందాక ఏమని చూస్తాం మనం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఏమని చూస్తాం? గూఢమైన ప్రతి గూఢమైన అంటే ఏంటి? నీ రెండో వ్యక్తికి తెలియదు, నువ్వు ఒక్కడికి తెలుసు. అది నువ్వు ఏ తప్పు చేసావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తొట్టిల్లావో, ఎక్కడ కాలు జారావో నీ ఒక్కడికి తప్ప, భగవంతుని తప్ప మూడో వ్యక్తికి తెలియదు. దీన్నే గూఢమైన అంశం అన్న. గూఢమైనది, రహస్యమైనది అంటే నీ ఒక్కరికి తెలుసు. నువ్వు చేసింది నీకు తెలుసు, భగవంతునికి తెలుసు. అయితే భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు బట్టబయలు కాబోతున్నావు అన్నాడు. ఆ రోజున తీర్పు దినమున అది మంచిదైనా చెడ్డదైనా గూఢమైన ప్రతి అంశం. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరో చూడలేదని చెప్పేసి. మనకి ఆయన కెమెరాట ఎంత, మీరు గ్రద్దను ఎప్పుడైనా చూసారో లేదో, చిన్నపిల్లలు కోడి పిల్లలు ఉంటాయి కదా, కోడి పిల్లలు తిరుగుతూ ఉంటే అంత ఎత్తి నుంచి కరెక్ట్గా గురి పట్టుకుని వెళ్ళిపోతుందండి. భగవంతుడు దానికి అంత మెగాపిక్సెల్, భగవంతునికి ఎంత మెగాపిక్సెల్ ఉంటుంది? ఆయన ఎంత చోటు అనుకుంటున్నారా? మీరు తలుపులు వేసేసుకున్నంత మాత్రం కనపడదు అనుకుంటున్నారా? ఎన్నో గూఢమైన ప్రతి అంశం. ఏమన్నా దేవుడు విమర్శ చేయనప్పుడు, అందుకే లోకాసు వార్త 21:36 చెప్తాడు, ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు, చదవనమ్మా, ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, సిగ్గుపడకూడదు. ఆయన అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయలేదనుకోండి, మనకి సెల్ ఫోన్లకి పాస్వర్డ్లు ఉండవు. నువ్వు తప్పు చేస్తున్నావు అనుకోండి, లేదా ఇతరులకు చెప్పకూడదని ఏదైనా దాస్తున్నావు అనుకోండి, సెల్ ఫోన్లకి ఇంటి పాదికి నీ సెల్ ఫోన్ పాస్వర్డ్ తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు నిజాయితీ పరురాలు. ఒకవేళ నీకు దాపరికం ఉందనుకోండి, కుటుంబాన్ని నువ్వు నమ్మట్లేదు, ఏదో సంథింగ్ గూఢమైన అంశం రేపు తీర్పు దినాన భగవంతుడు అడిగేటప్పుడు సిగ్గుపడితే అప్పుడు ఏం చెప్పాడమ్మా? చదవనమాట లోకాసు వార్త 21:36 ఏమన్నాడు? కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారే ఉండాలని మీరు ఎల్లప్పుడూ నిత్యము విసుకక ప్రార్థన చేయాలని చెప్పాడు భగవంతుడు. మీరు ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటే నువ్వు తప్పు చేయడానికి నువ్వు అటెంప్ట్ చేయలేవు. బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది. నో, వెళ్ళడానికి వీల్లేదు, చేయడానికి వీల్లేదు, చూడడానికి వీల్లేదు, తప్పు అని గద్దిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తూ ఉంటే, చిన్నపిల్లలు తప్పు చేస్తూ ఉంటే, అటు ఇటు అల్లరి చేస్తూ ఉంటే ఏం చేస్తాయి? కూర్చో,
అటాలకు ఇటాలకు అంటే గమనిస్తూ ఉంటుంది, గైడ్ చేస్తుంది, బుద్ధి చెప్తుంది. అందుకే మొక్క వంగనది నానే వంగదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటప్పుడు వినాలి, బలవంతించాడు, స్వేచ్ఛాపూరితం, నీ ఇష్టం. అందుకే మనం పిల్లలారా, యవనస్తులారా, అమ్మ చెప్పినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ గద్దింపుకి నువ్వు లోబడాలి. నువ్వు మంచిగా చేస్తుందండి అది. ఈ రోజున కొంచెం కష్టంగా ఉంటుంది, తినొద్దమ్మా అని చెప్తుంది. నోరు కట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేదు నా ఇష్టం నా శరీరం అనుకుంటే నీ దగ్గర కూడా రాలేరండి. అంత పందులు తినే పొట్టు. చాలా మట్టుకు చెప్తాడు ఒక ఆయన వాక్యం వింటుంటే నేను చెప్తాను, మీ సెల్ ఫోన్లకి పాస్వర్డ్లు ఉన్నాయా? ఉంటే మీరు పందులు తినే పొట్టులో ఉన్నారన్నాడు. నాకు విచిత్రం అనిపించింది. ఇదేంటా బాబు, పాస్వర్డ్లకి సెల్ ఫోన్లకి పాస్వర్డ్ అంటే పందులు తినే పొట్టు అంటాడేంటి అని. అంటే నువ్వు దాపరకు ఏదో దాస్తున్నావు. మీ అమ్మకి నువ్వు సెల్ ఫోను చూడలేనంత ఇస్తే భయపడిపోతావు నువ్వు. అంటే ఎక్కడో ఉంది లోపం, సమస్య ఎక్కడ నీ సెల్ ఫోన్లో కాదు, నీ హృదయంలో ఉంది. భగవంతుడు ఈ రోజున ఆయన ఎదుటి నిలవబడి సిగ్గుపడకూడదని మనం ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి ధైర్యంగా చెప్పగలగాలి. అమ్మలారా, అందుకే నేను ఏం చెప్తానంటే మనం ఓపెన్ అవుతాం, దేవుని దగ్గర ఓపెన్ అవుతాం, మన పాస్వర్డ్ ఆయనకి చెప్దాం. ఆయన ఎదుట సమస్య లేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడని వ్రాయబడి ఉంది. అతిక్రమములు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టువాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘమ మరల రాకముందే, నీ బాల్య దినములు ఎందే. పిల్లలకి ఎన్నున్నా చెప్తాం. బాల్య దినములని నువ్వు వాక్యంతో ఉండకుండా నీ పిల్లలకి వాక్యం ఉండని ఎలా చెప్తావు? నువ్వు ప్రార్థన చేయకుండా నీ పిల్లలకి ప్రార్థన చేయని ఎలా చెప్తావు? నువ్వే పరిశుద్ధత లేకుండా నీ పిల్లలకి నువ్వేమి ఇంకొక విధంగా సాక్ష్యం ఇవ్వగలవు? ఎలా బుద్ధి చెప్తావు? ఎలా గద్దింపునివ్వగలవు? అందుకే భగవంతుడి యొక్క ఉదయకాల సమయంలో చెప్తాడు కదా, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంగతులు రాకముందే, చీకటి తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘమ మరల రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరించుకో, స్మరణకు తెచ్చుకో చెప్తాడు. 13వ వచనంలో ఏమన్నాడు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటూ ఆయన కట్టడలను అనుసరించాలన్నాడు. ఆయన అడుగుజాడలో నడవాలన్నాడు. మానవ కోటికి ఇదే విధి. అది మన పిల్లలకి ఇదే నేర్పించాలి. మనం అబద్ధం ఆడకూడదమ్మా, పాపం అని చెప్పాలి. నువ్వే ఎవరన్నా వచ్చారనుకోండి, నా డాడీ లేడని చెప్పు అని నువ్వు పిల్లలకి అబద్ధం నేర్పించకూడదు. అది భగవంతుడు చెప్పావు. యథార్థంగా అవును సరే ఉన్నాడని చెప్పు, రేపిస్తానని చెప్పు. దాచుకోవడం ఎందుకు? ఫోన్ లిఫ్ట్ చేయి. ఎందుకు ఎస్కేప్ అవడం? మునుపు దోషకుడును, మునుపు హానికరుడును, మునుపు పాపాత్ముడు, ఇంకొక విధంగా చెప్పాలంటే మునుపు అబద్ధికుడును ఈ రోజున యథార్థత ఉండాలని నెహెమ్యా గారు వాక్యం చెప్తూ వచ్చాడు. ఇంతసేపు మనం విన్నాం, దాన్ని బట్టి ఆరాధన చేశాం. యథార్థత మనం బ్రతుకున్న నాళ్ళు సత్యంతో, నేను సత్యమని అన్నాడు ప్రభువారు. ఆయనలా ఉండాలని నిన్ను నన్ను ఆయన సారూప్యతలోకి మారుస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన సంఘాన్ని 4:19 చెప్తారు. ఏం చెప్పాడమ్మా? నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఏమన్నాడండి? ప్రసవ వేదన పడుతున్నాను. ఎందుకో తెలుసా? నా పిల్లలు నా క్రీస్తు రూపంలోకి మారాలి, క్రీస్తు సారూప్యత రావాలి, యేసులా మారాలి. అబద్ధం చెప్పకూడదు. పిల్లలు అమ్మను మోసం చేయకూడదు, డాడీని మోసం చేయకూడదు. ఈ రోజున నువ్వేది తింటే అదే పంటకొస్తావు. రేపొద్దు నీకు పెళ్ళి అవుతుంది, నీ పిల్లలు కూడా అదే బొమ్మలాట కడతారు. నువ్వు చేసినట్టే రేపొద్దు నీకు చేయబడతారు. ఈ రోజున నువ్వు అలాగనా మీరు అర్థం చేసుకోండి. చాలా మట్టుకు చెప్తారు, నేను అలాగే చెప్పను, కానీ విధి తిరిగిస్తుందట. ఏమంటారు? విధి కాలం మర్చిపోదు. నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, భగవంతుడు మర్చిపోడు. నువ్వేం చేస్తే, ఏ విత్తితే అది ఇక్కడ కోసేస్తావు నువ్వు. భగవంతుడు ఆయన ఎదుట నువ్వు నిలవబడి వీటిని వీటినెల్లను తప్పించుకోవాలంటే నీవు నిత్యము విసుగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు తెలుసమ్మా? మనం ఇంతసేపు చూసాం, ఆయన్ని సంపాదించుకోవాలి, ఆయన కోసం మన వెతుకులాట ఉండాలి, ఆయనలో మన పిల్లలు మారాలి, మనం మారాలి. తర్వాత మిగిలిన సమస్యలు చులకనవుతాయమ్మా.
ఈ రోజున ఈ శ్రమ చులకనగా కనపడుతుంది మనకి. భగవంతుడు మన రాజుగా ఉంటే, ఆయన మన అధికారిగా ఉంటే, మన కుటుంబానికి ఆయన చెప్పు చేతల్లో ఉంటే, ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు వాక్యం నేర్పించండి అని చెప్తాను, మంచి మాట. కానీ వాక్యంతో పాటు భయమును కూడా నేర్పించాలి. భగవంతుని ఇష్టం నీకెంత ఇష్టమో, నీకెంత ఇష్టపడుతున్నావు నువ్వు. ఈ బండి ఏనమ్మా 86,400 సెకండ్లు ఆ డబ్బు రోజులకు జమ చేయబడుతుంది. భగవంతునిచ్చే కృపాదానం ఇది, భగవంతునిచ్చే వరం, భగవంతునిచ్చే దయాభిక్షాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? టైంపాస్ చేస్తున్నావా? నో. అందుకే ఉదయం మొదటి జామున లేవమన్నాడు. ఎన్ని గంటలకమ్మా? మొదటి జాము ఎన్ని గంటలకి? 3 గంటలకి. మేము 4 గంటలకు లేస్తాను, 1 గంట లేట్గా. 5 గంటలు లేవడానికి 10 మంది తల్లులు వస్తారు. మిగిలిన తల్లులందరికీ మొదటి జాము అంటే 7, 7:30, 6:30. అమ్మా, నీవు ఇప్పుడు కష్టపడితే మీ పిల్లలు వారు మంచి బుద్ధులు వస్తాయి, మంచి బుద్ధి జ్ఞానం వస్తుంది. ఆ తెలివి మనకి మా 5వ అధ్యాయం అనుకుంటాను సామెతలో, తెలివితో నాకు అక్కని చెప్పాలట, జ్ఞానంతో చెల్లి అని చెప్పాలట. అవి నీ పిల్లల్ని జార స్త్రీ వెళ్ళేటటువంటి మార్గానికి వెళ్లకుండా ఆపేస్తే నీ ప్రార్థన చుట్టూ కంచిగా ఉంచుతుంది. అది అమ్మ ఈ రోజున చాలా హారబుల్గా ఉన్నాయమ్మ పరిస్థితుల్లో. నీ పిల్లలు బయటకు పంపిస్తున్నావు విద్యాబుద్ధులు నేర్పించడానికి, వారు ఏ అలవాట్లతో తిరిగి వస్తారో నీకు తెలియదు. నీ ప్రార్థనని గోడ వేయాలి, లేకపోతే ఎడిక్షన్లోకి వెళ్తారు. భగవంతుడు అన్ని సంఖ్యల నుంచి విడిపిస్తాడండి. ప్రార్థన చేసుకోండి. ఎప్పుడో తెలుసమ్మా, నీ ప్రార్థనని గోడని నీ బిడ్డల చుట్టూ ప్రొటెక్ట్ చేయాలి. లేకపోతే ఏం కాదురా, చూడరా, కొంచెం రుచూడు, ఎలాగ బానిస అవుతున్నారు తెలుసా? ఏం కాదు అంటారు. సాతాను ఏం కాదులే అంటది. అవునా నిజమా అని చిన్ని సంశయాన్ని అవునా నిజమా, చచ్చిపోతారా? అలాగేం లేదు, దేవుళ్ళ మారిపోతారు మీరు. చూడండి, తిని అబద్ధం చెప్పాడు దేవుడు. నీకు ఎరేస్తుంది, ఆ ఉరేస్తే అది పాపం దానికి తెలియదు. తల్లి చెప్తుంది, రే ఎల్లకరా, అది ఎర్ర ఉండదు, ఎర్ర కాదు, దానికి కొక్కు ఉంది, గాలి ముళ్ళుంటుంది, పాపం కనబడదు. దాని ఎదురుగా ఉన్నట్టు వానపామును పెడతారు ఎర్రగా. ఆ వానపాము కనబడుతూ ఉంటుంది. భలే ఇవాళ ఫుడ్ దొరుకుతుందని పిల్లలు వెళ్తూ ఉంటాయి. ఏం కాదని చెప్తే ఈ రోజున భగవంతుడు చెప్తున్నాడు, మన పిల్లలకి ఈ మొదటి జామని మీరు లేవమని ఎందుకు చెప్పాడు తెలుసా? మన పసి పిల్లల ప్రాణాల కోసం ఆయన వైపు మీరు 2 చేతులు ఎత్తాలి. తండ్రి, నా బిడ్డలు కాపాడు ప్రభా. నా ఒంటరిగా వెళ్తాను, దూర ప్రదేశంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, చదువుల మీద, ఉద్యోగాల మీద, ఎక్కడికి వెళ్ళినా ప్రభా సాతాను గురులు పట్టకుండా తండ్రి నువ్వు కాపాడు ప్రభువా. మన పిల్లలు పాడైపోకూడదండి, వాడు పాడవడం ఇష్టం వాడికి. మన కుటుంబంలో సంతోషాన్ని దొంగిలించాలని వాడికి ఇష్టం. భగవంతుడికి నీకు ఎంత ఇష్టమో తెలుసా? తన సొంత కుమారుణ్ణి నీ నీ బదులు ఆయన ఇచ్చాడు. ఇదేం చేస్తుంది తెలుసండి? నువ్వు పాడైపోవడం వాడికి ఇష్టం అండి. అందుకే అమలారా, మీ పసి పిల్లల ప్రాణాల కోసం మన ప్రార్థన మన బిడ్డల్ని కాపాడుతుంది. ప్రార్థన చేసుకుని నేను చెప్తున్నాను, ఆశీర్వాదం అంటే ప్రభు మనతో ఉండడం ఆశీర్వాదకరం అమ్మ. మన ఇంట్లో ఉండడం ఆశీర్వాదకారణం. ఎఫెన్యా 2:2 నేను ముగిస్తున్నాను. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. పైన మాట నేను చెప్పలేదు, నా మట్టిగా సిగ్గులేని మనుషులారా అన్నాడు. నన్ను గురించి నేను మీకు చెప్పట్లేదు. చెప్పని 2:1 ఏమన్నాడు? చదవన్నమ్మ మాట ఏమన్నాడమ్మా? సిగ్గు మాలిన జనులారా, నన్ను గురించే చెప్తున్నాడు. ఏమన్నాడు? సిగ్గు మాలినోడా, ఇంకెంతసేపు పడుకుంటావురా? సిగ్గు మాలినోడా, 86,400 సెకండ్లు నీకు ఇస్తే ఎంతసేపు నిద్రపోతా ఉంటావు? అర్థం కావట్లేదా? కాలిపోతుంది, అక్కడ మండిపోతుంది, చుట్టూ అగ్ని రగులుకుంది. యెహోవా ఉగ్రత దినము రాకముని కూడనండి, మోకరులండి, ప్రభు వైపు 2 చేతులు ఎత్తండి. నీ పాపాన్ని ఒప్పుకో, నీ అవిధేయతను ఒప్పుకో. ఎక్కడ ప్రభువా నీకు ఆయాసకరమైనది ఎక్కడొద్దా?
నీకు ఆయాసకరమైనది, నేను ఏడిపించేది, నీ నుంచి దూరంగా వెళ్ళిపోయేది. తండ్రి దయతో నన్ను క్షమించి ప్రభువా మనం అడగగలగాలి. భగవంతుడు చెప్పే మాట మరి చూడండి, దేశంలో సాత్వికులే ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. అమలార ప్రొటెక్ట్ చేయబడతారు, మన పిల్లలు ప్రొటెక్ట్ చేయబడతారు, కంచి వేయబడతా ఉంటుంది. మీరు కంచి లేని చేను ఏమవుతుంది తెలుసమ్మా? ప్రతిదీ మేసేస్తుంది. మన పిల్లలు బయట చూస్తూ ఉంటాం కదా, మన కుటుంబం అల్లకల్లోలం కాకుండా ఉండాలంటే ప్రార్థన అవసరం ఎక్కువ ఉందమ్మా. మీరు ఎప్పుడు కూడా ప్రభువుని సంపాదించుకునేటప్పుడు ఇది మీరు ఆలోచన చేయండి. కఠినంగా ఉంటుంది, కొద్దిగా మనల్ని మనం కరెక్ట్ చేయబడుతున్నప్పుడు కఠినంగా ఉంటుంది, కానీ మంచి చేస్తుంది, అది మేలే చేస్తుంది. అన్నాడు సువర్ణం నశించిపోవచ్చున్న సువర్ణం అది అగ్నికి లోనవుతుంది. కానీ మేలు కోసమేనండి. చక్కగా ఎంత సువర్ణం మీకు అగ్నిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మలినంతా వెళ్ళిపోతుంది, చెట్టంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సొర చెట్టు, పొట్లకాయలు మీరు పాదుల దగ్గరికి వెళ్తే కనబడుతుంది. ఆ పాదు చిన్ని పిండి అంటారు, దాన్ని చిన్నిగా వస్తుంది. ఆ పిండికి ఏం చేస్తారంటే ఒక చిన్ని కేజీ ఉంటుంది రాడు. ఏ రాడది? ఇటుక. ఒక తాడు కట్టి దానికి కడతారు. మనం అనుకుంటాం ఏందిరా ఇంత చిన్న పిండికి ఇంత ఇటుకరాయి కట్టాడు ఏంటని. ఆ రోజున మొక్క అంటే మొక్కగా ఉన్నప్పుడే వంగాలి, అది మొక్కగా ఉన్నప్పుడే స్ట్రైట్ రావాలి. మీరు పొట్లకాయలు చూస్తే మీరు ఎప్పుడైనా చూసారమ్మా? మీరు ఎటక కట్టలేదనుకోండి, ఇటుక కట్టబడలేదనుకోండి, ఆ పొట్లకాయ కొండరు ఎవరు ఎలా ఉంటుంది? వంకర టెంకరగా ఉంటుంది. నువ్వు స్ట్రైట్ గా రావాలంటే వేదన, ప్రార్థన, మోకాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉంటే వేదన ఉంటది, శ్రమ ఉంటది. కొంచెం కాలం ఈ చులకనైన శ్రమ సమయం అదే చెప్తున్నాను మీకు. ఈవైనటువంటి 86,400 గంటలు సమయాన్ని హెచ్చించండి ప్రభు రూపంలోకి మారడానికి. మన పిల్లలు, మనం, కుటుంబం అంతా ప్రభు రూపంలోకి మారాలి. అప్పుడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఎంత గంభీరత ఉంటుందో మనకి. శుభ్రంగా ఎప్పుడు ఇస్త్రీ బట్టలు ఉంటాయి నాకులాగా. డబ్బులు ఉండవు జేబులో, రూపాయి లేకపోయినా మనం ఎప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుని శుభ్రంగా షూ వేసుకుని చక్కని బెల్ట్ పెట్టుకుని జమీందారు లాగా వెళ్తారు. కానీ జేబులో ₹1 ఉంటుంది. కానీ ప్రభు మనకు కూడా వస్తున్నారు, ప్రభుతో మనం వెళ్తున్నాం చాలు. ఐశ్వర్య ఘనతలు సామెతలు 8:18. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అన్నాడు. చివరి ఒక మాట చెప్తాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా ప్రేమించుచున్నాం. ఏమన్నాడమ్మా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా. మనం ఆయనకి ఇష్టమైతే ఆస్తికర్తలుగా చేస్తాడమ్మా. ఆస్తికర్త. మనం ఆయన్ని ప్రేమిస్తే మీకు కూడా ఆస్తికర్తలుగా మనం కూడా ఉదుముగా అరన్నా మామనండి, ఆమెనండి. మనకి ఈ డబ్బు ఎందుకురా అక్కడ పాడే, ఎక్కడ చూసినా డబ్బు ఉంటుంది. డబ్బు కొద్దిగా ఉండకుండా మనల్ని అందరినీ ఆస్తికర్తలుగా చేయుదురుగా. కానీ కండిషన్ ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఒకటి కండిషన్, అతడు నా నామము నెరిగిన వాడు గనుక, అతడు నాకు మొర్ర పెట్టక. చూడండి ఇక్కడేమన్నాడు? నన్ను ప్రేమించు వారిని, భగవంతుని ప్రేమించేటటువంటి వారు. భగవంతుని ప్రేమించేవారంటే యథార్థవంతులు. భగవంతుని ప్రేమించేవారు అబద్ధం ఆడిన వారు, యథార్థంగా ఉండేటటువంటి వారు, పరిశుద్ధమైన కళ్ళు కలిగినటువంటి వారు, పరిశుద్ధమైన హృదయం కలిగినటువంటి వారు. భగవంతుని మన ధ్యాసంతా ఆయన మీదే ఉంది. అందుకే వైరాగ్యం. మనం 12వ అధ్యాయంలో చెప్తాం, మీరు సజీవ యాగంగా ఒక్కసారి ఆయనకి సమర్పించుకునే శరీరాలు. మరలా నెహెమ్యా గారు ఒక వాక్యం చెప్పారు, కక్కిన కూడు. ఏ కక్కిన కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లు కక్కిన కూడే. కక్కింది రుచిగా ఉండారా నీకు?
చేసిన పాపమే చేయడం ఏం కాదులేని ఎవరో చూడలేదనుకుని అదే కక్కిన కూడు నువ్వు తింటూ ఉన్నావా? కడగబడిన పంది బురదలో దొర్లినట్టు అదే పాపం చేస్తున్నావా? భగవంతుడు చెప్తారు కదా, వేరే ఆలోచన చేస్తే. అంతకు ముందు రోజుల్లో శరీరం కలిస్తే పాపం. ఈ రోజున నీ హృదయంలో తలంపు పుట్టితే నువ్వు వ్యభిచారివి అన్నాడు ప్రభువు చెప్పమాట. నీ హృదయంలో తలంపు పుడితే నువ్వు వ్యభిచారి వైపు చచ్చినోడితో సమానుడు. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరికినట్టు మనం ఎప్పుడు కూడా ఆయన హృదయంలో ఉంచుకుంటే ఎలాగుంటే చచ్చిపోయినట్లాగా ఉంటాం. ఏం చెప్పాడు తెలుసమ్మా? ఆయనతో పాటు చావాలి, ఆయనతో పాటు పాతి పెట్టబడాలి, ఆయనను ధరించుకుని లేవాలి. ఇంటి క్రీస్తు సారూప్యత మనం ఆయనతో పాటు చచ్చిపోవాలి. మన వ్యసనాలు చావాలి, మన కోపం చావాలి, కక్షలు చావాలి, కపటం చావాలి. పలానా వ్యక్తితో నేను మాట్లాడినా నువ్వు మాట్లాడవలసిందే. నీకు ఫలానా వ్యక్తితో నువ్వు మాట్లాడలేనంటుంటే నువ్వు నరకానికే వెళ్తావు. నీకు అర్థమైందా తెలుసమ్మా? సహోదరుని ఏమన్నాడమ్మా? వ్యర్థుడైన ద్వేషించేవాడు మరణానికి పాత్రుడు అని చెప్పాడు భగవంతుడు. తెలుసా? జాగ్రత్త పడేటప్పుడు నీ సిద్ధంలో నువ్వుందా లేదా నువ్వే చూసుకోవాలి. నీ వస్తువులు నువ్వే జాగ్రత్త పరుచుకోవాలి. నీ జీవితం నీది, ఇది నీది. దేవుడిచ్చినటువంటి సమయం నీ అంతా నువ్వే సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అమిచాలి. నీ ప్రార్థన అగ్ని సంఘంలో ఉండాలి, ప్రార్థన అగ్ని ఇంటిలో ఉండాలి, ప్రార్థన అనే అగ్ని నీ హృదయంలో ఉండాలి. అది కాల్చేస్తాడు, ఏ సమస్యనైనా కాల్స్తుంది. జ్వరం కాదు, దాని తాత కాదు, అన్ని వెళ్ళిపోతాయి. ప్రార్థనకి మించింది ఇలా ఆయుధం లేదమ్మా. నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన అనే ఆత్మను పొందుకుని ఉండాలి. ప్రార్థన కోసం ప్రాకులాడాలి. విసుగొద్దు, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన అనేది మనకి పరిశుద్ధతని నేర్పుతుందమ్మా. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంచుతుంది. తాకిడి, ఆ అగ్ని తాకిల్లో మనం వెళ్తూ ఉంటే, ప్రభువా ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు అంటాడు. ఆశ ప్రార్థన చేస్తున్నాడు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు తప్ప నాకు లోకంలో ఎక్కడ ఆశ్రయం లేదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాతో ప్రార్థన, నీకంటే మాకు ఎక్కువ ఆధారం ఎక్కడ ఉంది ప్రభు? మీరు ఆలోచించండి. మన విశ్వాసమేనండి మందు. ఈ విశ్వాసంలో నుంచే వచ్చేది మందు. ఆ విశ్వాసము ప్రార్థన ద్వారా వస్తుంది. ప్రార్థన ప్రభువా, మీరు వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయండి, కూర్చున్నప్పుడు ప్రార్థన చేయండి, ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన అనే దానికి నేను మరలా చెప్తున్నానమ్మా, ప్రార్థన నీ ఇంటిని మారుస్తుంది తల్లి. నీ ఇంటిని కాపలా కాస్తుంది, నీ బిడ్డలకి క్షేమాన్ని ఇస్తుంది, నీ బిడ్డలకి తప్పు ద్రోవని నడవనవదు, శాతాన్ని ముట్టుకోనవదు. ఈ లోకం భయంకరమైన లోకంలో ఉన్నాం. ఈ ప్రార్థనని కంచే నీ బిడ్డల చుట్టూ వేయబడాలి, నీ మనవరాండ్రి చుట్టూ వేయబడాలి, మనవుడి చుట్టూ వేయబడాలి. నీ చుట్టూ కూడా ప్రార్థన అనేది ఆయుధంగా ఉంచబడాలి. ఆ ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు అన్ని చేర్చుడు. నువ్వు గంటల తరబడి వాక్యం చెప్తే సాతాను నీ దగ్గర రానే రాదు. మీరు ఎప్పుడైనా చూసారే లేదో? గంటల తరబడి పాటలు పాడు, నీ దగ్గరికి సాతాను రానే రాదు. నువ్వు ఎప్పుడైనా మోకరిల్లి ప్రార్థన చేస్తుంటే అమెరికాలో దోస్తు వెళ్తున్నట్టు జ్ఞాపకం వస్తుంది. అంటున్నారమ్మా? ఇప్పుడు చూసారా? మీరు అనుభవం ఉండాలమ్మా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఇంకా ఎప్పుడు కడగాలి? బట్టలు నానబెట్టి చాలా రోజులు అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, వాసన వచ్చేది. ప్రార్థనకే వస్తాయి. ఏది చేసినా సాతాను మీకు మీ దగ్గర రాడు. నిన్ను ప్రార్థన చేయనివాడు వాడు. ప్రార్థన అమ్మ అన్ని చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయడు. ప్రార్థన అనేది ఉప్పు. మీకు అర్థమైందమ్మా? అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంటే ఉప్పు. ఎందుకు? ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది నీ జీవితం. నీ ప్రార్థన అనేది ఉప్పు. ఆ ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు చప్పగా ఉంటావు. మీరు ఆలోచించండి. నువ్వు ఒంటరిగా ఉండు, ఇంట్లో ఒక్కదానివే ఉండు, ఎవరు లేరు, పర్వాలేదు. అద్భుతమైన అవకాశం ప్రార్థన చేయడానికి, భగవంతుడితో సహవాసించాను. మరలా చెప్తున్నాను, సమయం ఎక్కువ అవుతుంది. అమ్మ, ప్రార్థన అనేది ఆయువు పట్టు. ప్రార్థన అనేది అన్ని చిక్కుముడులు. ఈ చిక్కుముడు ఎవరు విడగొట్టలేరండి. ఈ బావిని ఎవరు తొలగించలేరు, ఈ బరువును ఎవరు తీసేయలేరు. ప్రార్థన. ప్రభు అన్నాడు, అయ్యా దెయ్యమిది. ఏంటా మరి? దెయ్యం. ఇది జగముండి ఇది విడబెట్టలేదు, ఈ సమస్య విడబెట్టలేదు. భగవంతుడు చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా మేమెందుకు
దీన్ని వెళ్ళగొట్టలేదంటే భగవంతుడు ఏం చెప్తాడు తెలుసమ్మా? ఇది ప్రార్థన వలననే. అమల